దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మరియు మరొకసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థనతో వాక్య సందేశాన్ని మనము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం తెలుసుకుందాం. ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. సో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాము. ప్రేమ కలిగినటువంటి నా దేవా, నీకు సమీపముగా నడుచుటకు నాకు సహాయము చేయము. అనంత జ్ఞానివైన తండ్రి, మాకు ఉపదేశము చేయుటకు మేము నడుచుకునవలసిన మార్గంలో మాకు బోధించుము. మా మీద దృష్టి ఉంచి మాకు ఆలోచన చెప్పుము. మా జీవమునకు ఆధారమై ఉన్నటువంటి వాడవు దేవా. నీ చిత్తమునకు మేము లోబడి నీకు అనుకూలముగా విధేయులమై మేము నీ ఆలోచన చొప్పున నడుచుకున్నట్లు మాకు బోధించుము. మా ప్రభు, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా ఉండటకు సహాయమును దయచేయము. ఆమేన్. మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు కుటుంబ పక్షాన మరియు శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ఈ అపోస్తలుడైనటువంటి పౌలు మొదటి మిషనరీలో, రెండవ మిషనరీ ముగించుకొని మూడవ మిషనరీలో అనేకమైనటువంటి ఒడిదుడుకుల నుండి అనేక శ్రమలను రుచి చూస్తూ మరియు ఆయన ఒక ఉన్నతమైనటువంటి జ్ఞానవంతుడిగా యూదులకు మరియు వారి మధ్య అనేకమైనటువంటి విషయాలను వెల్లడి చేసి అన్యులైనటువంటి వారికి అనేక విషయాలను, క్రీస్తు చేసినటువంటి అద్భుతాలను, క్రీస్తు ఇచ్చినటువంటి ఆయన ఆలోచనలు మరియు క్రీస్తుకు నామాన్ని మహిమపరచుటకు మరియు అన్యుల మధ్య, యూదుల మధ్య, ఇతర వర్గాల మధ్య వాడబడినటువంటి వాడు పౌలు. ఈ మూడవ మిషనరీ చివరి సమయమందు ఆయన యూకరిస్ట్ గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. యూకరిస్ట్ అనగా పవిత్రతో కూడినటువంటి ఈ ఆరాధన, లేకుంటే కృతజ్ఞత తెలియచేయటం. ఈ కృతజ్ఞత అనేటువంటిది థ్యాంక్స్ గివింగ్ అనగా లార్డ్స్ సఫర్ అనేటువంటిది తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఆదివారం నాడు రొట్టె విరుచుటకు కూడినప్పుడు ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు, ఇక్కడ యెరూషలేములో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యేసుక్రీస్తు సువార్తలలో చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచర్య యెరూషలేము ప్రాంతంలో మరియు అపోస్తలులైనటువంటి వారికి మరియు ఆ చివరి సమయాలలో ఆయన పంచినట్లుగా, వారి కార్యాలను గురించి తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. క్రైస్తవులు చాలామంది కూడా ఆ శిలువ ధ్యానాలలో చివరి వారంలో పరిశుద్ధ గురువారమును ఆచరిస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయాన్ని అనేకులు దీన్ని కొనసాగిస్తూ ఉంటున్నారు. అయితే దీనిని బాప్టిస్ట్ జాన్ కాల్విన్ అంటాడు, లార్డ్స్ సఫర్ అనేటువంటిది యూకరిస్టు అనేటువంటిది జ్ఞాపకం చేస్తాడు. అంటే కృతజ్ఞతలు తెలియచేయాలి అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. సో అందుకే ఆయన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చెప్పినటువంటి మాట 6వ అధ్యాయము 35వ వచనములో ఏమున్నదంటే, ఇదిగో చూడండి ఏమంటాడంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఎంత మాత్రము ఆకలి కొనడు,
నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడను దప్పికొనుడు. ఆయన వద్దకు వచ్చేటువంటి వాడి వల్ల ఆయన వద్ద నిలిచేటువంటి వారందరూ మరియు ఆకలి ఎంత మాత్రమూ ఉండదట, దప్పిక ఏమాత్రమూ ఉండదట. విశ్వాసము కలిగి నడుచుకోవాలనట. విశ్వాసంతో వచ్చేటువంటి వాటికి దప్పిక అనేటువంటిది ఉండదు. సో ఈ సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ విషయాన్ని జ్ఞాపకం చేశారు. జాన్ కాల్విన్ బాప్టిస్ట్ కూడా ఆయన అంటాడు రొట్టె విరిచే ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేవుని ప్రేమను గుర్తెరిగి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కృతజ్ఞతలు చెల్లించినట్లుగా కాల్విను మరి జ్ఞాపకం చేస్తారు. అందుకే ఆయన చివరి భోజనంలో చేసినటువంటి కార్యాలను బాప్టిస్ట్ కాల్విన్ అనుసరిస్తున్నాను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. నా ప్రియులారా, మీరందరూ మనమందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే యోకరిస్ట్ అనేటువంటిది ఇది పవిత్రముతో కూడినటువంటి కార్యము, పవిత్ర కార్యము, పరిశుద్ధ కార్యము. ప్రతి ఒక్కరు కూడా ఆదివారం ఆయన సన్నిధిలో, ఆ తండ్రి సన్నిధిలో మనమందరము రొట్టె విరచాలి అనేటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆయన తెలియజేస్తున్నటువంటి విషయాలను ఈయన జ్ఞాపకం చేశారు. యోకరిస్టు అనేటువంటిది దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమను చూపించినట్లుగా మరియు కృతజ్ఞతలు తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి ఆ అనంత ప్రేమ దేవుడు చూపించినట్లు, అనంత ప్రేమను చూపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోకరిస్టును తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలి. దేవుని యొక్క అనంతమైనటువంటి ప్రేమ, అపారమైనటువంటి ప్రేమను మనమందరము కూడా మరి కలిగి దానికి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. అది సంతోషముతో, ఆనందముతో చెల్లించాలి అని జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే అపోస్తులు 2వ అధ్యాయము, ఆది అపోస్తులు 2వ అధ్యాయము 42వ వచనంలో కూడా ఈ మాట జ్ఞాపకం చేస్తారు. ఏ మాట అంటే ఆయన అంటున్నటువంటి మాట విషయాన్ని చూడండి. ఏమంటాడు? ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంట రొట్టె విరుచు దేవుని స్తుతించుతూ ప్రజలందరి వలన దయ పొందిన వారై ఉండిరి. ప్రజలందరి వలన దయ పొందిన వారైంది ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొని చుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రభు రక్షణ పొందేటువంటి వారిని అనుదినము వారితో చేర్చుకుంటున్నారు. వారితో ఫెలోషిప్, సహవాసం కలిగి ఉంటున్నారు. సహవాసం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అనుదినము సహవాసాన్ని కలిగి ఉన్నారు. ప్రియులారా, అందుకే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఆనందముతో, సంతోషముతో తన 3వ మిషనరీ చివరి సమయాలలో ఆయన చివరిగా ఆయన చెబుతున్నటువంటి మాటలు, ఆయన తెలియజేస్తున్నటువంటి విషయాలను మనం చూడబోతూ ఉంటున్నాం. ఈ ప్రభు సంస్కారం రోజున గొప్ప కార్యాలు చేశారు. ఆ విషయాలు మనం చూడబోతున్నాం. 7 నుండి 12 వచనాలు, 20వ అధ్యాయం 7 నుండి 12 వచనాలు. మొట్టమొదటిగా 3 విషయాలు జ్ఞాపకం చేస్తాం. ఒకటి ఏమిటంటే లార్డ్స్ సఫర్ అనేటువంటిది ఒక రిమైండర్. లార్డ్స్ సఫర్ ఒక రిమైండర్ అంటే జ్ఞాపకం చేసుకుంటాం. చివరి భోజనం అనేటువంటిది, ప్రభు భోజనం అనేటువంటి దానిని మనం అందరము జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి దినము, అనుదినము. క్రైస్తవుడు అనేటువంటి వారందరూ, రక్షణ పొందినటువంటి వారందరూ ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే సజీవుడుగా ఉన్నటువంటి వాడు మన దేవుడు. భౌతికమైనటువంటి శరీరానికి ముగింపు ఉంది, కానీ ఆత్మకు ముగింపు లేదు. ఆత్మ ఆయన యొద్దకు చేరుతూ ఉంటుంది, ఆయన సన్నిధికి చేరుతూ ఉంటుంది. సో ఆయన సన్నిధిలో నిత్యము నువ్వు స్తుతించబడాలి. ఆయన సింహాసనం ఎదుట నువ్వు కూర్చోవాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆయన సింహాసనం ఎదుట నీవు ఆయనను ప్రైజ్ చెల్లించేటువంటి వాడిగా ఉండాలని తెలియజేస్తున్నాడు. ఆ లార్డ్స్ సఫర్ అనేటువంటిది ఒక రిమైండర్. లార్డ్స్ సఫర్ను జ్ఞాపకం చేసుకోవాలి.
దాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి వారందరూ కూడా ఆయన సజీవముగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సజీవుడైనటువంటి దేవుడు కనుక ఆయన సన్నిధిలోనికి చేరేటువంటి వారు ఆ మహిమ కలిగినటువంటి ప్రభావమును మనుషులందరూ యెహోవాను కొనియాడుదురు. సమూహముగా కూడినటువంటి వారందరూ కూడా ఆయనకు స్తోత్రము ప్రచురము చేయుదురు. స్తోత్రములు ప్రచురము చేయుదురు. ఆయన సువార్తను ప్రకటిస్తా, ఆయన మాటను ప్రచురము చేస్తా. ఇది గొప్ప అవకాశం. రెండవది అతను మరియు ప్రభు భోజనము ఒక అవకాశం అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మంచి అవకాశమయ్యా మీ అందరికీ, ఇది దేవుడి గొప్ప కార్యమయ్యా మీ అందరికీ అని తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఆయన బోధించేటప్పుడు ఐచూక్ అనేటువంటి అవనస్తుడు నిద్రపోతూ క్రింద పడినట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఆయన చూడండి వాక్య భాగంలో, నిద్రభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడయ్యుండెను. ఆయన ప్రసంగించుచూ ఉంటుండగా, క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, మేడగదిలో అనేక దీపములు ఉన్నాయి. ఆయన దీపము కలిగినటువంటి వారు కొన్ని సందర్భాల్లో పడిపోతారు, కొన్ని సందర్భాల్లో బలహీనులైపోతారు, కొన్ని సందర్భాల్లో నిస్సహాయులుగా మారిపోతారు. అందుకే ఆయన అంటాడు, ఏమంటున్నాడు? నేను వాక్యమును అనుసరించినట్లు దుష్టుల మార్గములో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. దుష్టుల మార్గంలో నుండి పాదాలను తొలగించుకుంటూ ఉంటున్నాను. ఆయన ఉపదేశమయందు లక్ష్యము చేయుచున్నటువంటి వారందరూ కూడా విశేషమైనటువంటి జ్ఞానము కలిగినప్పటికీ వారి యొక్క హృదయాలను సరి చేసుకుంటున్నారు. ఆయన తెలియజేస్తున్నారు, నీ వాక్యములు నాకు జీవముతో ఎంతో మధురములు. నీ వాక్యములు జీవముకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆయన బోధిస్తున్నటువంటి సమయంలో అనేక దీపాలు ఉన్నాయి. అనేక దీపాలు ఆ గృహములో వెలిగించబడుతున్నటువంటి దీపాలు. యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా ఒకనొక సందర్భంలో ఆయన చెప్తాడు, ఆయన తెలియజేస్తున్న జ్ఞాపకం చేస్తాను, లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపు. సో అపోస్తలుడైనటువంటి పౌలు బోధిస్తూ ఉంటుండగా నిద్రభారం కలిగి జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడిపోయారు. చాలామంది పడిపోయేటువంటి స్థితిలో ఉన్నారు. చాలామంది నిస్సహాయమైన స్థితిలో ఉంటున్నారు. చాలామంది అనారోగ్యంలో పడి ఉన్నారు. చాలామంది హేయమైన కార్యాలు తలపెడుతూ ఉంటున్నారు. చాలామంది అబద్ధంతో ఉన్నారు. చాలామంది అనేకమైనటువంటి దుర్మార్గ పనులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీ వద్ద ఉన్నటువంటి దేవుని ఆత్మ ఆరిపోతూ ఉంటుంది. దేవుని ఆత్మ దీపము వెలుగై ప్రకాశించాల్సినటువంటి ఒక వ్యక్తి మీ సత్క్రియలను పరలోకము సంబంధమైనటువంటిగా మహిమపరచబడినట్లుగా ఉండాల్సినటువంటి ఆత్మలు నీరు గారిపోతున్నాయి. అందుకే అంటాడు, దీపమును వెలిగించుకునేవాడు కొంచెము క్రింద పెట్టాడు, ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద పెట్టింది.
ఈ దీపములు ఇక్కడ అంటాడు పౌలు, అనేక దీపములు ఉండేను, అనేక దీపాలు ఉన్నాయి. కానీ ఈ దీపము ఆరిపోయే స్థితిలో ఉంటుంది. ఈ దీపము ఆరిపోయేటువంటి స్థితిలో ఉంటుంది. ఆయన అంటాడు, ఇది మంచి అవకాశమయ్యా. ఈ ప్రభోజనం అనేటువంటిది, రక్షణ కార్యమైనటువంటిది, దేవుడు ఆ మాదిరిత్వాన్ని అపోస్తులకు ఇచ్చినటువంటి చివరి భోజనము, ఆయన ముగింపు కార్యక్రమంలో తండ్రికి కృతజ్ఞతలు చెల్లించడము, ఇది గొప్ప కార్యం. దీన్ని మీరు అందరూ స్వీకరించాలి అని ఆయన చెబుతూ, ఎందుకు తొందరపడతారు? తన ప్రాణము తనలోనే ఉన్నది. తన ప్రాణము తనలోనే ఉన్నది. ఆయన నిద్రించుతున్నాడు కానీ మరణము పొందలేదు. ఆయన మత్తులో ఉన్నాడు కానీ, క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, చూడండి, అతని ప్రాణం అతనిలోనే ఉన్నది. ఆయన కౌగిలించుకొని చూచి ఆయన అంటున్నాడు, తన ప్రాణము అతనిలోనే ఉన్నది. ప్రాణం అతనిలోనే ఉన్నది. మరలా పైకి వచ్చి రొట్టె విరుస్తున్నాడు. మరలా పైకి వచ్చి రొట్టె విరుస్తున్నాడు. ఇది మంచి అవకాశాన్ని మీరు అందరూ ఏ విషయంలో కోల్పోతున్నారో. ఒకవేళ బలహీన స్థితిలో ఉన్నారేమో, ప్రభు భోజనానికి దూరం అయిపోతున్నారేమో, లేక మీరందరూ దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారేమో, సాతాను ఉచ్చులో ఉన్నారేమో, చీకటి కార్యాలు తలపెడుతున్నారేమో, అంధకారమైనటువంటి క్రియలు కలిగి ఉన్నారేమో, దుష్ట సాంగత్యాన్ని కలిగి ఉన్నారేమో, దుష్టులు ఆయనకు అసహ్యము. కాబట్టి ఇది మంచి అవకాశము. దేవుని సన్నిధిలో మీరందరూ కూడా మీరు చేర్చబడి ప్రభు భోజనందు మీరందరూ కూడా పశ్చాత్తాపడండి. ఆయన ఆదరణ పొందండి. ఓదార్చువాడు ఆయన. ప్రయాసపడి భారం మోయి సమస్త దినులారా నా యొద్దకు రండి. నువ్వు రోగివా, నువ్వు దుష్టుడివా, బలహీనుడివా, ఇదిగో చీకటి కార్యాలు తలపెట్టినటువంటి వాడివా, త్రాగుబోతువా, దుర్మార్గుడివా, ఇదిగో మంచి లక్షణము, మంచి కార్యము, నీ సత్క్రియను సరిచేయడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. నువ్వు మంచి సత్క్రియను కలిగి పరలోక సంబంధమైనటువంటి పనులు తలపెట్టడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలోనికి వచ్చినటువంటి వారు పశ్చాత్తాపడాలి, ప్రభుని మహిమపరచండి. మూడవది అంటాడు, ప్రభు భోజనము ఒక ఆహ్వానం. ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ, సర్వ సమాజాన్ని, భూదిగంతుల నివాసుల అయినటువంటి వారందరికీ ఇది మంచి అవకాశం. ఆయన రక్షణ కార్యమును జరిగించిన గొప్ప అవకాశం. మీ అందరికీ ఆహ్వాన పత్రిక ఇస్తూ ఉన్నాను. మీ అందరికీ ఆహ్వానం పంపిస్తూ ఉన్నాను. మారు మనసు పొందండి. మారు మనసు పొంది ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన సన్నిధిలో ఆయనకు మహిమను తీసుకురండి. ఆయనను స్తుతించండి, ఆయన గణపరచండి, ఆయన మహిమపరచండి. నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నీ పాత జీవితమును క్రొత్త జీవితముగా, నవీన స్వభావముగా మార్చగలుగుతాడు ప్రభు. గొప్ప కార్యాలు నీ జీవితంలో తలపెడతాడు. కనుక ఆయన తెలియచేస్తున్నాడు, నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి ఇది మంచి ఆహ్వాన పత్రిక. ఈ ప్రభు సంస్కారం అనేటువంటిది, యూకరిస్ట్ అనేటువంటిది, ఈ పవిత్రమైనటువంటి దినము బహు గొప్పది. కనుక మీ అందరికీ ఆహ్వానం ఇస్తున్నాను. మీరందరూ క్రీస్తు వద్దకు రండి. ఆయన వద్దకు వచ్చేవాడు ఎంత మాత్రమును దప్పికొనడు, ఆకలి ఉండదు. దేవుడు నిన్ను దీవించడానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, దేవుడు నిన్ను బలపరచడానికి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు.
ఈ వ్యక్తి ఇదిగో తిరిగి అక్కడికి వచ్చినప్పుడు చూడండి ఏమంటాడు చివరిగా. ఆయన అంటాడు, అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారుకు విస్తారముగా సంభాషించి బయలుదేరను. ఆయన పడిపోయినటువంటి వాడిని తిరిగి సజీవుడిగా నిలబెట్టి ప్రభు భోజనం సంస్కారం చేసి తిని వారితో సంభాషించి ఇదిగో విశేషమైన ఆదరణ పొందాడు, బ్రతికాడు. విశేషమైన ఆదరణ. నువ్వే స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు? ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావు, అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్నావు, ప్రాణాపాయంలో ఉంచున్నావేమో, అంధకారమైన చీకటిలో ఉంచున్నావేమో, భయంకరమైనటువంటి ఇదిగో వ్యభిచారంలో ఉన్నావేమో, దొంగతనాలు చేస్తున్నావేమో, అబద్ధాలు ఆడుతున్నావేమో. జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొంది దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించి తిరిగి ఆయన ప్రభు సంస్కారంలో పాలిభాగస్తుడివై నూతన స్వభావాన్ని కలిగి నీవు ఆదరణ, దేవుని యొక్క ప్రేమను పొందుకొని ఆయన నామమును మహిమపరచాలని అపోస్తలుడు పౌలు ప్రాధేయపడుతున్నాడు. ఏ భేదం లేదు. ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధికి రండి అని ఆహ్వానాన్ని ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధికి రండి, ఆయన సన్నిధిలో మోకరించండి, ఆయనను మహిమపరచండి, ఆయన యందు గొప్ప కార్యాలను తలపెట్టండి. ప్రభువు మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. యేసు నీకు వందనాలయ్యా, నీ ఆత్మ చేత అభిషేకించి ఇంత దివ్యమైనటువంటి నిజమే ప్రభువా, నేను జ్ఞాపకం చేసుకునేటువంటి అవకాశం, సజీవులముగా మేము నీ సన్నిధిలో చేరడానికి ఇచ్చిన కృపను బట్టి పొందినా. ఇదిగో నాయనా, ఇది మంచి అవకాశం పశ్చాత్తాపడడానికి, కన్నీరు కార్చడానికి, నీ సన్నిధిలో రోధించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి పొందినా. ఇది సమాజంలో ఉన్నటువంటి వారందరినీ ఆహ్వానించాను. నీ రక్షణ కార్యము, నూతన కార్యము మాకు తలపెట్టడానికి మమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకై నీకు వినలేని కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ నామమును ప్రభువా స్తుతిస్తూ కొనియాడుచు నీవే మమ్మల్ని బలపరిచి